టు అవర్ ఛానల్. హైదరాబాద్ అంతా కూడా కాషాయమయంగా మారిపోయింది. పిఎం ఇవాళ హైదరాబాద్కి అడుగు పెట్టబోతున్నారు. సో ఒకసారి ఆ మీటింగ్ రాత్రి 7 గంటలకు ఉన్నప్పటికీ కూడా ఉదయం 10 గంటల నుంచే ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సో కొంతమంది మహిళలు మనతో మాట్లాడదాం. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సూర్యాపేట అండి. మరి కాసేపట్లో మోడీ సభ. అవునండి, మోడీని చూసేందుకు అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాం. మోడీ చేసే పథకాలు, మోడీ ఏ విధంగా ఎలా చెప్తాడో, మేము ఒక బీజేపీ అంటే ఇష్టం మాకు, అందుకోసం అంత దూరం నుంచి కూడా లాంగ్ నుంచి కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎట్లా వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ సభకు మోడీ సార్ రాబోతున్నాడు అనేది? స్టేట్ ఆఫీస్ నుంచి అండి. సో అట్లా చూసి వచ్చారు. అంటే మేము స్టేట్ దాంట్లో ఒక పదవిలో ఉన్నాం అనమాట, స్పోక్ పర్సన్, అధికార ప్రతినిధిని అని. ముందు కూడా బెంగళూరులో ఏ విధంగా బెంగాల్ అయితే ఏ విధంగా వచ్చిందో మన తెలంగాణలో కూడా అదే విధంగా రావాలని కోరుకుంటున్నాం. ఈసారి మోడీ గారు మన దగ్గరికి వస్తుండే కాబట్టి ఇదే ఫస్ట్ టైం కాబట్టి రావడం, ఇట్లా రావడం వల్ల తెలంగాణలో కూడా మార్పు అనేది వస్తుందో ఏమో అని. అందరూ హిందువులం అంటారు, పేరుకే హిందువులు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఆయన చెప్పే దాన్ని బట్టి కూడా నెక్స్ట్ ట్రిప్కి మన తెలంగాణ కూడా రావాలని కోరుకుంటున్నాం. శ్రవంతి నల్గొండ. నెక్స్ట్ తెలంగాణలో విజయానికి ఇది ఒక తొలిమెట్టుగా గుర్తిస్తున్నాం మేము. బెంగాల్లో ఎలాగైతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఎట్లయితే తిప్పికొట్టిరో, ఇక్కడ మతాలకి కులాలకి అతీతంగా బీజేపీ వచ్చి అవతార పురుషుడు అయినటువంటి మోదీ గారిని ఇక్కడ ఆహ్వానించాలని మేము అనుకుంటున్నాం. సో మరి కాసేపట్లో మోదీ సభ ప్రారంభం కాబోతుంది. ఆయన నేరుగా సభా వేదిక దగ్గర నుంచి చూడబోతున్నారు. ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? సంతోషానికి అవధులు లేవు. నరేంద్ర మోడీ అంటే నేను 50 ఏళ్ళ కాంచి మేడం, నేను కుంటూన్నాని నన్ను మా కాడ అయితే నాకు ఇన్సూరెన్స్ ఉన్నా మేడం. అయితే ఆ మేడం ఏమన్నా ఇంట అనిత మేడం అంటేనా నీ ప్రధానికి చెప్పుకో నరేంద్ర మోడీకి. ఆమె అంటే నేను మా నరేంద్ర మోడీ చెప్తా, మీరు ఆఫీసర్ కదా, ఏమన్నా తప్పు ఉంటే దాన్ని ఇయ్యకండి అన్నా. అన్నాక మీ నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా అని కలెక్టర్ కూడా అన్నది. మొన్న వచ్చిన కలెక్టర్, అంతకుముందు కలెక్టర్ మేడం కాగితం కూడా సంతకం పెట్టింది. అయితే నాకు మీ నరేంద్ర మోడీకి అడుగుపోవని అన్నది ఆమె మేడం. ఆమె అనిత మేడము, ఈమె ఆమె కలెక్టర్ కాదు, ఇది మన ఇది లేబర్ కార్డు ఇచ్చే చైర్మన్ మా అనుకుండా ఆమె అనిత, ఆమె పేరు. అయితే నాకు ఇప్పటికీ సంవత్సరం అయింది మేడం, కాలిపోయి మూల గుచ్చుకపోయి మేడం. అయితే దీన్ని మూల గుచ్చుకపోయి వేరే వాళ్ళకి కూలిపోతే మూల గుచ్చుకపోయింది మేడం. గుచ్చుకపోతే కాలు ఇక్కడ తీసేసింది మేడం. నాకు లేబర్ కార్డు ఉండే. ఆమె అంటే కలెక్టర్ ఆమె ఈమన్నది. ఆమె కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయినాక నీకు ఎక్కడ పో, మీ మోడీ చెప్పుకోపో అన్నది. అయితే నేనన్నా, అయితే నడుచుకుంటా ఇక వరంగల్ నుంచి వెళ్ళి మేడం, నేను ఈయన కుంటే అయినా కూడా నడుచుకుంటా వచ్చినాం మేడం. వరంగల్కి వెళ్ళి ఇడికి నడుచుకుంటూ వచ్చారా? మన ట్రైన్కి వచ్చినాం మేడం. అయితే వేరే బండికి వచ్చినాం మేడం. అయితే ఈ కబర్ ఎవరికైనా చెప్పాలని. అయితే ఆమె అనిత మేడం అయితే లేబర్ కార్డు ఇవి అంటే నాకు డాక్టర్ సాబ్ని మొల గుచ్చుకపోయినాక నన్ను ఎంజిఎం వేసుకపోయాను మేడం. ఎంజిఎం వేసుకోవడానికి ఈయన కాలు తీసేస్తే బతుకుతాడు, ఆయన ఆంబులెన్స్ వేసుకపోయాను కదా. వేసుకపోయిన తర్వాత పోలీస్ ఆఫీసర్ దగ్గర పోతే మా దగ్గర కేసు పెడితే ఇస్తాం ఈ మా నెల అని, మా దామెర మండలం మేడం, మాది ముస్తాలపల్లి గ్రామం. నేను ఒకరికి నేను చేసిన తప్పే ఉంది, నా డాక్యుమెంట్స్ చూడండి, నాకు ఇస్తే ఇవ్వండి, మీ పేరు చెప్తే ఆమె అన్నది మీ మోడీ నడుచుకోపో అన్నది అనిత మేడం అంటే. ఆమె కలెక్టర్ కూడా చెప్పిన ఆమె అనిత మేడం. నాకు కిషన్ రెడ్డి తోటి కాంటాక్ట్ చేపిస్తాడు. నాకు మా సార్ కిషన్ రెడ్డి పెడితే కలెక్టర్ గారు మొన్ననే మేడం మారితే ఇవ్వండి అని అంటే ఇస్తా అన్నది. కలెక్టర్ ఉందట, ఈమె ఇవ్వద్దని చెప్పిపోయింది. నీకు పోలీసులు కాపీ ఉండాలి నీకు అంటే, నాకు పనికిపోయిన కాడ మొల గుచ్చుకపోయింది మేడం. అంటే నాకు దవాఖానకి సతాస్తాను సంవత్సరం. కేసీఆర్ ఆయన కరెక్ట్ రూల్స్కి ఇచ్చేది, పైసలు రూల్ ఇచ్చేది మేడం. ఆయన పింఛన్లు గిట్లు ఇచ్చేది. ఇంతవరకు కొత్త పింఛన్లు కూడా పెట్టలే. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పింఛన్లు వచ్చేవా? ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉండేదా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు? మేడం నీతి నిజాతిగా మాట్లాడుతాను మేడం. నేను 40 ఏళ్ళ కాంచి బీజేపీ ఇతను. నేను లాల్ కృష్ణ అద్వానీ వాజ్పేయి గారు కాంచి ఢిల్లీకి పోయినాం. అప్పుడు నేను బచ్చగాని 14 సంవత్సరాల పిల్లగాని. నేను
మహబాద్లో 7th క్లాస్ చదువుతాను నేను. మేము ఆ రోజుల జెండా పట్టుకొని తిరిగేది. అప్పుడు మాకు సభ్యత్వం లేదు మేడం. అయితే ఈ కబురు చెప్పేదానికి వచ్చిన మేడం. మేము ఇద్దరం 50 సంవత్సరాలు బీజేపీ పార్టీలో పోయి ఎట్లుంది మీ కాడ పరిస్థితి అంతకంతే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కంతే పెరిగిన పెన్షన్లు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. వికలాంగులకు 6,000, ఇతరులకు 3,000 ఇస్తలేడు. కొత్త పెన్షన్లు ఇస్తలేడు. ఏదో చేస్తాడు, మేడిగడ్డ బ్యారెక్ట్ అంటాడు, అదేదో కాళేశ్వరం అంటాడు, ఇవి అంటాడు అవి అంటాడు, కానీ ఇష్టం లేదు. పళ్ళ జనం వస్తే 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎక్కి మాకు వికలాంగులకు ఇచ్చిన మోడీ చేసిన పైసలు వాడు తిన్నాడు. రేవంత్ రెడ్డి గారు తినడు. మనిషికి 50,000 వేసాడు మా వికలాంగులకు. సంవత్సరం కింద వేస్తే అవి మొత్తం తినడు. మాకు ఇచ్చడం లేదు, వాటి పేరే లేదు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ నగరానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. నరేంద్ర మోడీ గారు ఉత్తగానే రాబోతలేరు. వారు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో చెక్క పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికే ఈ కార్యక్రమానికి తీసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి. చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా, చాలా ప్రతి రైల్వే స్టేషన్లో, ప్రతి బస్ స్టాండ్లలో మోడీజీ వస్తున్నారు. హైదరాబాద్కి ఈరోజు పరేడ్ గ్రౌండ్లో మూడోసారి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పి చాలామంది సంతోషిస్తూ ఉన్నారండి. మోడీ గారంటే ఇష్టం, అభిమానం. మోడీ గారి కోసమే కంచుతాను. ఫస్ట్ దేశాన్ని రక్షణ అనేది మనకు ముఖ్యంగా. సో ఆ ఉద్దేశంతో మెయిన్గా ఏంటంటే సమాజం గురించి, మన సనాతన ధర్మం గురించి మాట్లాడడము, ఆయన చేసే కార్యక్రమాలు కూడా సనాతన ధర్మానికి ఆలోచన విధంగా ఉంటాయి, కాపాడడము. సో దానికి అనుగుణంగా ఆయనకు కూడా మేము కూడా ఉన్నాము అన్న ఒక తోడుగా మేము రావడం జరుగుతుంది. లేదు, ఇది ఫస్ట్ టైం. ఇంత మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు చూశారు, బట్ మేము వెళ్ళడం అనేది నేను ఫస్ట్ టైం మోడీ గారిని చూడడం. ఎస్, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మేము 82 నుంచి బీజేపీ అండి, 60 నుంచి ఆర్ఎస్ఎస్. మోడీ గారు అంటే మాకు, వాజ్పేయి గారు అంటే ఎంతో ప్రేమ ఉండే. మోడీ గారి తర్వాత మళ్ళీ యోగి లాంటి వాళ్ళు రావాలి, దేశాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి, సామాన్యుల జీవన విధానం మంచిగా జీవన విధానం కావాలని మా కోరిక, మోడీ గారి యొక్క ఆలోచన. సో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నారు. ప్రజెంట్ రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలు ఎట్లున్నాయంటే సిద్ధాంతం లేదు, బాధ్యతగా పనిచేసేవాళ్ళు లేరు. మాలాంటి సిద్ధాంతం ఉన్నవాళ్ళం ఉండబట్టే భారతీయ జనతా పార్టీ ఇలా ఉంది. సో మోదీ గారు తెలంగాణ గడ్డపైన అడుగు పెడుతున్నారు. తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నారు. రేపు తెలంగాణ భారతీయ జనతా పార్టీ స్టేట్ అవుతుంది. అదే. సో ఇక్కడ ఉండే ఎంపీలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంపీలు ఫీల్డ్ వర్క్ చేయాలి, మన తెలంగాణ మొత్తం తిరగాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదే పార్టీ బలోపేతం కోసం తిరుగుతున్నారంటారా ఇప్పుడు? వస్తున్నారు కార్యక్రమాలు చేస్తారు. ఉత్సాహం పెరుగుతుంది. రేపు కాబోయే ప్రభుత్వం వాళ్ళదని ఆలోచన. हम कड़वा पटेल है, गुजराती है हम लोग. हम हमारे सोसाइटी का पूरा का एक ही ड्रेस है, यूनिफॉर्म है ये. हम लोग एक ही सोसाइटी का, हम लोग का यूनिटी अच्छा रहता, सब मिलजुल के करते हैं और यूनिटी अच्छा है. मोदी हमारे प्यारे नेता है, हम लोग सपोर्ट करने आए उनको. 10 नहीं है, बहुत सारे हैं. हमारा बड़ा कम्युनिटी है कड़वा पटेल का, so बहुत सारे अंदर सिटिंग में भी है. अब सब आ रहे हैं, ये सब पूरा हमारा ही ग्रुप है. देखिए मोदी जी को आप डायरेक्ट देखने वाले हैं, कैसे लग रहे हैं? बहुत अच्छा लगा, बहुत खुश हो जाएंगे. तो मोदी जी के लिए एक बात बोलो तो क्या बोल रहे हो? मोदी जी, योगी जी और शाह, उसके जैसा और कोई नहीं है. वो गए तो सब गया, पूरा हिंदुस्तान ही गया. किसी ने अच्छा किया है तो हम समझते हैं कि इतने सालों में जो मोदी जी ने किया है वैसा आज तक किसी ने नहीं किया है. कृष्ण भगवान के रूप में और चाणक्य के रूप में सब मोदी, शाह और योगी है. सब वो है तो संस्कृति टिकी है, नहीं तो कुछ भी नहीं है. तो कैसे लग रहा है कि आज हैदराबाद आज तो ऐसा लग रहा है कि हमारा खुद का मोदी आ रहा है. हम खुद गुजराती है, कचखड़ा पट्टीदार पटेल है और हमारा ही मोदी है, इसलिए हमको बहुत अच्छा लग रहा है. हमारे पिताजी समान. हाँ. आपका नाम क्या है? मोदी है तो सब कुछ मुमकिन है, बस एवरीथिंग इज सेफ. मोदी है तो सब अच्छा है. दैट्स ऑल. तो आज तो हैदराबाद को आने वाले हैं मोदी. ये बात सुन के आपको कैसे लगे न्यूज़ सुन के? बहुत ही अच्छा है, इसीलिए तो पूरा हमारा कम्युनिटी पाटीदार भवन पूरा ही इधर है. पूरा 6,000 होंगे, पूरा ही इधर आ गए विथ लेडीज, जेंट्स, एवरीबडी.
कुछ कल्चरल प्रोग्राम है आप लोगों का? नहीं नहीं है, नहीं है। मोदी जी के दर्शन हम लोग मोदी जी के लिए ही आए बस। बोलिए। We are here to support Modi ji and we love you Modi ji. Keep up your good work. Thank you for everything. हमारे लिए मोदी जी भगवान है। हमको लगा आज यहाँ पे भगवान आ रहे हैं तो चलो उसके दर्शन करते हैं। बहुत खुशी है उनके आने की। एक रीजन बता सकते हैं मोदी जी के ऊपर प्यार का और इतना आप रेस्पेक्ट दे रहे हैं? अपने देश के लिए वो कितना कर रहे हैं, खुद के लिए तो नहीं कर रहे, देश के लिए। और नेता क्या है कि वो खुद के लिए करते हैं, अपना भंडार भरते हैं। ये मोदी जी देश के लिए करते हैं, इसलिए मैं उस पे प्यार आता है। तो आप डायरेक्टली देखने वाले हैं? तो हाँ। कभी देखे ऐसे नहीं फर्स्ट टाइम देखे इसलिए ज़्यादा एक्साइटमेंट है। तो आपको इन्फॉर्मेशन कैसे आया था कि इधर मोदी जी आ रहे बोलकर? हमारे गुजराती समाज को प्राइवेट इन्विटेशन था, इसलिए ड्रेसिंग में आना था, पर हम लोग बट ड्रेसिंग में नहीं आए, ऐसे ही आ गए। कितने जने आ रहे हैं आप इधर? बहुत है, बहुत हमारे समाज के, गुजराती समाज के। गुजराती समाज के तो मोदी जी फेवरेट ही है। क्या बताना चाह रहे हैं आप मोदी जी को? मोदी जी को संदेश दूंगी कि ये हमारे तेलंगाना में भी वो आ जाए, तो बीजेपी का कमल इधर भी खिल जाए तो बहुत अच्छा है। మహాత్ముడు ఆయన వస్తుండు హైదరాబాద్ కంటేనే ఒక భారతదేశానికి ఒక యోధుడు ఆయన. మాకు ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువనే. ఈరోజు చాలా పండుగ వాతావరణం కనబడుతుందండి మన తెలంగాణలో, చాలా గ్రాండ్గా జరుగుతుంది. వచ్చిరండి మీరు? మేము వచ్చింది బోరబండనండి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాము. చాలామంది కార్యకర్తలు కూడా మా దగ్గరికి ఇక్కడ కార్యక్రమానికి పాల్గొనడానికి చాలామంది వస్తున్నారు. సో దివ్యాంగులు కూడా ఇన్వైట్ చేసినట్టున్నారు, వాళ్ళు కూడా పోస్టర్స్తో వస్తున్నారు. అవమ్మ వాళ్ళు కూడా దివ్యాంగుల కోసం మా కిషన్ రెడ్డి సార్ కేంద్ర మంత్రి వారు చాలా చేస్తున్నారు వాళ్ళ గురించి. వాళ్ళందరూ కూడా ఊరేగింపుగా బాగా వస్తుంటారమ్మా. సో ఎన్ని గేట్ల నుంచి ప్రవేశం పెట్టిరన్న? దాదాపుగా 10-12 గేట్ల వరకు ఉన్నాయమ్మా, అన్ని గేట్ల నుంచి అందరికీ ఎంట్రన్స్. మోడీ సార్ ఈజ్ వన్ ఇన్ ఏ లైఫ్ టైమ్ పర్సన్ యాక్చువల్లీ. ఆయన ఉండడం వల్ల మన కంట్రీ ఇలా ఉందని చెప్పగలను. ఎందుకంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు మీట్ హిమ్ ఫస్ట్ టైం. మా సార్ వల్ల నేను మళ్ళీ ఫస్ట్ టైం చూడగలుగుతున్నాను. ఐ థింక్ వీ షుడ్ ఆల్ యునో ఇట్స్ ఎ గ్రేట్ యాక్చువల్లీ ఇట్స్ అ మోటివేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పాలంటే ఆయన వచ్చి ఇప్పుడు మామూలుగా యంగ్స్టర్స్ని మోటివేట్ చేయడం అంటే మన కంట్రీని సేఫ్ గార్డ్ చేసుకోవడమే. ఆయన ఐడియల్స్ ఎలా ఉంటాయంటే ఇంకొక 100 years మళ్ళీ వెనకకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, అలాంటి ఐడియల్స్ అనేవి. సో వీ షుడ్ ఆల్వేస్ లుక్ అప్ టు హిమ్ ఫర్ మోటివేషన్. సో ఇంకా ఎక్కువ చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ప్రస్తుతానికి. ఏపీహెచ్పీలో ఉంటున్నారు, తెలంగాణలో ఉన్నారు. ఈ తెలంగాణ పాలిటిక్స్ చూస్తుంటే ఏమనిపిస్తున్నారు మీకు? తెలంగాణ పాలిటిక్స్ ఇట్స్ ఏం లేదండి, వీళ్ళు ఓన్లీ పదవి కోసము వాళ్ళ యొక్క సీట్ కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు, జనాల కోసం ఏం చేయట్లేదు. మోడీ చెప్పాలంటే మోడీ ఈజ్ సంథింగ్ లైక్ దట్ యూ షుడ్ ఆల్వేస్ లుక్ అప్ టు. ఎందుకంటే ఆయన వల్ల ఇప్పుడు చూడండి 20 states బీజేపీ ఉంది. ఈ స్టేట్లో కూడా బీజేపీ రావాలి, వస్తేనే కానీ ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఆర్డినరీ పర్సన్ ఫర్దర్గా ఫ్యూచర్ చూడగలుగుతాం. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ఉన్నారో సో మెనీ అదర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, వాళ్ళకి విజన్ లేదు. ఈయన విజన్ మీకు తెలుసు కదా, వరల్డ్ మొత్తంలో చెప్పాలంటే ఈయనకున్న క్రేజ్ ప్రపంచంలో ఇంకెవరికి కూడా లేదు. సో ఈజ్ ఎ గ్రేట్ ప్యాట్రియట్. చెప్పాలంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. Today we are very happy, overwhelmed to welcome Narendra Modi ji. He is not just idol for India, but he is just Vishwaguru for all of us. Today we are not just welcoming Narendra Modi ji, we are welcoming developed Telangana, Vikasit Telangana also today. Thank you so much. तेलंगाना को अभी तो मोदी जी आ रहे हैं, हाँ। तो तेलंगाना पॉलिटिक्स को देखकर आपको कैसे लग रहा है कि इधर भी बीजेपी आना? इधर बीजेपी आना ही चाहिए. पॉलिटिक्स से ज़्यादा डेवलपमेंट की ज़रूरत है तेलंगाना को. आप देख रहे हैं कि जहाँ जहाँ पे बीजेपी है, बिहार में वगैरह जहाँ पे भी बीजेपी है, वहाँ पे डेवलपमेंट की स्पीड क्या है वो अगर कंपेयर करें हम, तो तेलंगाना को बहुत बहुत ज़रूरत है. और तेलंगाना में जो डेवलप हो रहा है वो रेलवे, वंदे भारत रेलवे जो सेंट्रल गवर्नमेंट की ही है, जिसके थ्रू ही ज़्यादा डेवलपमेंट हुई है. तो अगर बाकी के सेक्टर में भी अगर डेवलपमेंट चाहिए, ओवरऑल डेवलपमेंट अगर चाहिए, तो तेलंगाना में बीजेपी आनी ही चाहिए. और तेलंगाना में जो रियल एस्टेट एक ही डेवलप हो रहा है, जिसको मार्केट भी डाउन है, डिमांड नहीं है, इतना सारा प्रोडक्शन हो रहा है, तो कहीं ना कहीं इम्बैलेंस्ड इकोनॉमी है. तो अगर डबल इंजन सरकार यहाँ पे आ जाए तो तेलंगाना डेफिनेटली बूम हो जाएगा, बूम आ जाएगी तेलंगाना में, इकोनॉमिक बूम. थैंक यू सो मच.